హలో అండి, అందరికీ నమస్తే. ఇంకొక మంచి టాపిక్తోనైతే మేము ముందుకు వచ్చేసాను. మనలో చాలామంది వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా గోల్డ్ పర్చేస్ చేస్తారు కదా, కానీ సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా మనం గోల్డ్ పర్చేస్ చేయడం వల్ల కొన్ని వేల రూపాయలు మనం ఎక్స్ట్రాగా అయితే ఇస్తున్నాం అన్నమాట గోల్డ్కి. అయితే ఈరోజు వీడియోలో బంగారం కొనేటప్పుడు చేసే బేసిక్ మిస్టేక్స్ అందులో టాప్ 10 అయితే ఈరోజు చెప్తాం మీకు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హాల్ మార్క్ చూడకపోవడం అన్నమాట. హాల్ మార్క్ ఉందో లేదో కంపల్సరీగా చూడాలి, ఎందుకంటే బిఐఎస్ హాల్ మార్క్ ఉంటేనే అది ప్యూర్గా ఉందని దానికి వాల్యూ ఉంటుంది అనమాట. హాల్ మార్క్ లేకపోతే ఫ్యూచర్లో మీరు అమ్మేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యూరిటీ అనమాట. మెయిన్ ప్యూరిటీని మనం అర్థం చేసుకోవాలి. 24 క్యారెట్ ఎప్పుడైనా కూడా పెట్టుబడికి యూజ్ చేస్తారు, అంటే ప్యూర్ గోల్డ్. 22 క్యారెట్స్ వచ్చేసి మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. 18 క్యారెట్స్ వచ్చేసి డైమండ్స్లోనే యూజ్ చేస్తారు ఓన్లీ. థర్డ్ మిస్టేక్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ అనమాట. మేకింగ్ ఛార్జెస్ ఎంత అవుతుందో మనం అడగకుండానే కొనేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఇవ్వాల్సిన డబ్బుల కంటే కూడా ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తామన్నమాట. ఎందుకంటే మేకింగ్ ఛార్జు ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అందుకని మీరు 2-3 షాపులు తిరిగి ఎందులో ఎక్కువ ఉంది, ఎందులో మేకింగ్ ఛార్జ్ తక్కువ ఉందని తెలుసుకొని కొనడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్ తీసుకోకపోవడం. ఎప్పుడైనా బిల్ తీసుకొని మీ దగ్గర సేఫ్గా ఉంచుకోవాలి. ఎక్స్చేంజ్ లేకపోతే టైంలో బిల్ అయితే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకే షాప్లో వెళ్ళి వెంటనే అక్కడే కొనేసుకోవడం అనమాట. ఒక 2-3 షాపుల్లో మీరు గోల్డ్ కాస్ట్ని తెలుసుకొని వాటిని కంపేర్ చేసుకుంటూ అప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు తక్కువ కాస్ట్కి మీకు వస్తుందా అనేది డిసైడ్ చేసుకొని ఆ షాప్లో వెళ్ళి కొనడం వల్ల మీకైతే చాలా డబ్బులు అయితే సేవ్ అవుతుంది. సిక్స్త్ వన్ వచ్చేసి వేస్టేజ్ ఛార్జెస్ అనమాట. మీరు ముందు దానికి వేస్టేజ్ ఛార్జ్ ఎంత ఉంటుందని అడగాలి కంపల్సరీ. కొన్ని ఆర్నమెంట్స్కి వేస్టేజ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి తక్కువ ఉంటుంది అనమాట. మీరు కొనేటప్పుడే దేనికి వేస్టేజ్ ఛార్జ్ ఎంత ఉందనేది తెలుసుకొని కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫర్స్ అనమాట. ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు ఆఫర్స్ చూసి కొనడం చాలా ఉత్తమం, ఎందుకంటే ఒక్కొక్కసారి 0% మేకింగ్ ఛార్జెస్ లాంటి ఆఫర్స్ కూడా పెడతారు. వేస్టేజ్లో తక్కువ ఉంది, మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంది అనే ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు గోల్డ్ కొనడం వల్ల ఎంతో కొంత మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా చదవాలి. వేరే వాటితో ఎంత ఛార్జెస్ అంటే ఈ మేకింగ్ ఛార్జెస్ లేకపోతే వేస్టేజెస్ వేరే దాంట్లో వాళ్ళు కవర్ చేసి అక్కడ పెంచేసి వీటిలో తగ్గిస్తున్నారేమో అని అది కూడా చూసుకోండి. అది చూసుకున్న తర్వాత మీరు ఆఫర్కి వెళ్ళడం బెటర్. ఎయిత్ మిస్టేక్ వచ్చేసి ఎక్స్చేంజ్ రూల్స్ తెలుసుకోకపోవడం. ఎప్పుడైనా మీరు ఒక షాప్లో కొన్న ఆర్నమెంట్ని వేరే షాప్లో ఎక్స్చేంజ్ చేస్తే మీకు ఒక కాస్ట్ వస్తుంది. సేమ్ అదే షాప్లో మీరు ఎక్స్చేంజ్ చేయడం వల్ల మీకు ఒక కాస్ట్ అయితే వస్తుంది అనమాట. దాని గురించి మీరు ముందుగానే తెలుసుకొని అప్పుడు ఏ షాప్లో ఎక్స్చేంజ్ చేయాలో డిసైడ్ చేసుకోవాలి. దాని గురించి షాప్ వాళ్ళని డీటెయిల్గా అడిగి తెలుసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ వెయిట్ అనమాట. గోల్డ్ వెయిట్ని మీరు సరిగ్గా చెక్ చేసుకోకుండా మీరు బిల్ కట్టేస్తారనమాట. మీరు పర్చేస్ చేసే ముందు గోల్డ్ వెయిట్ తర్వాత మీ బిల్లో ఉన్న వెయిట్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ ఎన్ని వేసినా గోల్డ్ వెయిట్ యాజ్ ఇట్ ఈస్గా ఉందో లేదా మాత్రం చూసుకోవడం బెటర్. ఫైనల్ వన్ ఏంటంటే బడ్జెట్ అనమాట. బడ్జెట్ లేకుండా కొనుక్కోవడం ఏంటి, ముందుగానే మీరు ఎంత కొనాలని ఒక బడ్జెట్ని మీరు ముందు ఫిక్స్ అయిపోయి అప్పుడు మీరు షాప్కి వెళ్తే దానికి తగ్గట్టుగానే మీరు సెలెక్ట్ చేసుకోగలరు అనమాట. అవన్నీ చూసిగానే అబ్బాయి ఇది కొనేద్దాం అది కొనేద్దాం అని కాకుండా మీరు ముందుగానే డిసైడ్ చేసుకోవాలి ఇంత బడ్జెట్లోనే నేను కొనుక్కోవాలని. దానివల్ల ఏంటంటే మీరు షాప్లో ఉన్న ఆర్నమెంట్స్ని చూసి వేరే వాటిని చూసి అట్రాక్ట్ అవ్వకుండా మీరు ఏదైతే కొందామని అనుకున్నారో దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 1 గ్రామ్ అటు ఇటు అయినా మీరు అదే కొనుక్కుంటారు అనమాట. అంతేనండి. ఈ 10 విషయాలు కానీ మీరు గుర్తుంచుకుంటే బంగారం కొనేటప్పుడు మంచి డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఏ గోల్డ్ కొంటే మంచిది, బిస్కెటా లేకపోతే ఆర్నమెంటా అనే దాని మీద కూడా మన ఛానల్లో అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోని చూడండి, అది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది నాకు తెలిసి. ఇలాంటి ఇంకా గోల్డ్ గురించి కానీ ఇంకేవైనా టాపిక్స్ గురించి మీకు అయితే వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకోసం తప్పకుండా దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి మీకోసం అయితే వీడియో పెట్టేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.